ఒక్క మొక్కకే 4 గుమ్మడికాయలు వచ్చాయండి. ఎంత బాగున్నాయంటే హెల్తీగా. అయితే నాదొక చిన్న టిప్ ఏంటంటే, యాక్చువల్గా మనం ఒక్క ప్లాంట్ పెట్టుకుంటే 1 or 2 or 3, 4 వరకు అయితే మనం చెప్పగలము. అలా కాకుండా మనకి ఎక్కువ మొత్తంలో కావాలి అని అనుకున్నప్పుడు ఒక 4-5 మొక్కలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువగా, అంటే మనం ఒక ఫ్రూట్ ఒక వెజిటబుల్ తీసుకున్నప్పుడు ఇంకొకటి దానికి కూడా రెడీ అవుతుంది. అలా చాలామంది ఎక్స్పీరియన్స్డ్గా చెప్పడం వల్ల నేను కూడా ఒక్క మొక్క పెట్టేసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఒక మొక్కకి ఒక్కటే వచ్చింది, తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొక్కలో వచ్చిన విత్తనాలు మళ్ళీ కొత్త విత్తనాల ద్వారా పెట్టుకున్న మొక్కకి ఇప్పుడు 4 కట్ చేసి డాడీ కూడా దూరం నుంచి చాలా బాగుంది కదండి. గుమ్మడికాయ ఉందండి, అది కూడా హార్వెస్ట్ చేద్దాం రండి. ఇప్పుడు రెండో గుమ్మడికాయ కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇది చాలా సందులో ఉండిపోయింది, కట్ చేయగానే పడిపోతుందండి బరువుకి. అమ్మో చాలా ఇది దానికన్నా పెద్దది. వావ్, ఇది చూడండి అసలు దానికంటే కూడా చాలా పెద్దగా ఉంది. 2 జంబో గుమ్మడికాయలు అనమాట. ఎంత బాగున్నాయంటే చూడటానికి. ఇప్పుడు ఈ 2 హార్వెస్ట్ చేసాం కదండి. ఈ ఒక్క మొక్కకే 4 కాయలని చెప్పాను కదా నేను. ఇప్పుడు 2 హార్వెస్ట్ చేసాము. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నగా, ఇంకా ఇదంటే ఆల్మోస్ట్ గ్రోతింగ్లో ఉంది. ఇది కూడా అంటే ఇంకొంచెం ఇప్పుడు ఈ 2 కట్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీటికి ఇప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గార్డెన్లో జనవరి మాసంలో నుండి కాసే వాటర్ యాపిల్స్ ఉన్నాయి కదా, వాటర్ యాపిల్స్ కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము. ఒకసారి మీరు మొక్కని దగ్గరగా చూసినట్లయితే అవి ఎంత చక్కగా పెద్ద పెద్దగా చాలా పూత వచ్చిందండి కరెక్ట్గా. అంటే ఈ వాటర్ యాపిల్స్, ఈ రకంగా కాసే వాటర్ యాపిల్స్ మాత్రం జనవరి మాసం నుంచి నాకు పూత స్టార్ట్ అయింది. కానీ చాలా పూత వచ్చిందండి, మొక్కకి విపరీతమైన పూత వచ్చింది. కానీ మొత్తం అంతా కూడా రాలిపోతూ వచ్చిందండి, మొత్తం మొక్క అంతా కూడా రాలిపోయింది. ఈ ఫస్ట్ టైం అండి ఇవి వాటర్ యాపిల్స్. ఇవి 2 కరెక్ట్గా ఓపెన్ అయిపోయాయి. ఫస్ట్ టైం ఎలా ఉందో ఒక టేస్ట్ చూసి చెప్తాము. ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. యాక్చువల్లీ సీడ్ ఇందులో ఉంటుందని అనుకున్నాము, సీడ్ లేదు. వెరైటీ ఏంటంటే అసలు ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫ్రూట్ మొత్తంగా తినచ్చు. మేము ఏమనుకున్నామంటే యాక్చువల్గా ఇందులో సీడ్ ఉంటుంది అనుకున్నాము. చూడండి ఎలా ఉందో, సరే టేస్ట్ చేసి చెప్తారు మా సారు. చేయండి అసలు. చాలా బాగున్నాయండి. ఎక్కువ వాటర్ హార్వెస్ట్ అయితే అయిపోయిందండి ఈ రోజు కిందే. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కనుక ఒకవేళ శామ్ సెల్విని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.